హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో లడ్డు బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది శనగపిండికి సరిపోయే వాటర్ తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ జారుగాను ఉండకూడదు, మరీ గట్టిగాను ఉండకూడదు. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. శనగపిండిని మొత్తం పేస్ట్ లాగా కలుపుకొని అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పాకం పట్టుకోవాలి. దానికోసం కేజీ చక్కెర తీసుకోవాలి. ఇక్కడ నేను కేజీ శనగపిండి తీసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపోయేలాగా కేజీ చక్కెర తీసుకుంటున్నాను. కేజీ చక్కెరలో ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకొని ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాకం పట్టాలి. ఇలా వచ్చాక మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, ఒక 2 స్పూన్స్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి పాకం పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలి. ఆయిల్ హీట్ చేసే కడాయి మందంగా ఉండే చూసి తీసుకోండి. ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక బూందీని వేసుకోవాలి. బూందీని వేసుకోవడానికి ఇలా చిన్నుల గిన్నె యూజ్ చేస్తున్నాను. దీనివల్ల బూందీ ఒక 2 లేదా 3 ఆయిల్ వేస్తే అయిపోతుంది. బూందీ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ఆల్రెడీ పట్టి పెట్టుకున్న పాకంలోకి వేయాలి. బూందీ మరీ క్రంచిగా అయ్యేలా వేయించొద్దండి. కారం బూందీకైతే క్రంచిగా వేయించుకోవాలి, లడ్డు బూందీకైతే కొంచెం మెత్తగా ఉండేలాగా వేయించుకోవాలి. ఈ బూందీని పాకంలోకి వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా బూందీని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు అలా వదిలేయకండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే బూందీ బిగుసుకుపోతుంది. ఈ బూందీ పూర్తిగా చల్లారిపోకూడదు. చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండేంత వేడిగా ఉండేలా చూసుకోండి. ఇలా బూందీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు కట్టాలి, అప్పుడే ఈజీగా వస్తుంది. ఇలా కట్టిన లడ్డూలు ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వాలి. అందువల్ల డ్యూస్ పట్టకుండా ఒక 1 month వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతే అండి. ఈ ప్రాసెస్లో లడ్డు బూందీని మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.